అది నిత్యం అత్యంత భద్రత మధ్య ఉండే ప్రదేశం. ఒక సెక్యూరిటీ గార్డ్ ఎప్పుడూ కాపలాగా ఉంటాడు. ఎటు చూసినా నిఘా నేత్రాలే దర్శనమిస్తాయి. ప్రముఖుల నివాసం ఉండే ఆ గేటెడ్ కమ్యూనిటీలోకి చొరబడడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ ఓ ముగ్గురు దొంగలు మాత్రం తమ చేతివాటం ప్రదర్శించారు. తాళాలు వేసున్న 5 ఇళ్లలో కేవలం 2 ఇళ్లనే టార్గెట్ చేసుకున్నారు. ఇంతకీ ఆ ఇళ్లల్లో ఏం చోరీ జరిగింది? మరి ఆ దొంగలు పోలీసులకు చిక్కారా? సాధారణంగా గేటెడ్ కమ్యూనిటీలు అంటే భారీ సెక్యూరిటీ, సీసీ కెమెరాలు నిఘా నడుమ ఉంటుంది. అలాంటి వాటిల్లో చోరీలంటే దొంగలకు కాస్త సవాలే. ఒకవేళ దొంగతనం చేసినా సులభంగా దొరికిపోతారు. కానీ విజయనగరం రాజాంపట్టణంలోని జిఎంఆర్ గేటెడ్ కమ్యూనిటీలోని 2 ఇళ్లలో జరిగిన 150 తులాల బంగారం చోరీ కేసులో 3 నిందితుల ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు సవాలుగా మారింది. జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న డాక్టర్ నగేష్ జిఎంఆర్ గేటెడ్ కమ్యూనిటీలో నివాసం ఉంటున్నాడు. జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల సివిల్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాధవ కృష్ణారెడ్డి కూడా ఇక్కడే స్టాఫ్ క్వార్టర్స్లో కుటుంబంతో నివసిస్తున్నాడు. ఆదివారం నగేష్ పని నిమిత్తం విశాఖపట్నంకు వెళ్లాడు. మాధవ కృష్ణారెడ్డి పాలకొండలోని అత్తగారింటికి వెళ్లాడు. సోమవారం తిరిగొచ్చేసరికి నగేష్ ఇంట్లో 125 తులాల బంగారం, మాధవ కృష్ణారెడ్డి ఇంట్లో 25 తులాల బంగారం చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. రాజాంలో టౌన్లో ఇది జిఎంఆర్ టౌన్షిప్ ఉంది. ఇది ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో దాదాపు ఒక 7-8 గేటెడ్ కమ్యూనిటీ. దీంట్లో ఒక 2 హౌసెస్లో దొంగతనాలు చేయడం జరిగింది. ఈ 2 కూడా లాక్డ్ హౌస్ చేసి వీళ్ళు వేరే ఊరు వెళ్ళారు. ఒకరు పాలకొండ వెళ్ళారు, ఇంకొకరు వైజాగ్ వెళ్ళారు. వీళ్ళు రెగ్యులర్గా వెళ్తుంటారు. ఎవ్రీ సాటర్డే, సండే హాలిడేస్ వీళ్ళు దే ఆర్ వర్కింగ్ ఇన్ ద జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్స్లో. ఒక మాధవ్ గారు అనే ఇంట్లో దాదాపు 25 తులాలు గోల్డ్ పోవడం జరిగింది, దొంగతనం జరిగింది. అలాగే పక్కనే ఉన్నటువంటి ఇంకొక అపార్ట్మెంట్లో దాదాపు 1275 గ్రాములు అంటే 125 తులాల బంగారం దొంగతనం జరిగింది. 2 చోరీ కేసుల్లో పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు. 4 సీఐలు, 8 మంది ఎస్ఐల ఆధ్వర్యంలో నిందితుల కోసం జల్లెడ పడుతున్నారు. వైద్యుడు నగేష్ నివాసం ఉంటున్న సముదాయంలో 20 ఇళ్లున్నాయి. ఆదివారం 5 ఇళ్లకు తాళాలు వేసిన యజమానులు వివిధ పనులపై బయటకు వెళ్లారు. అయితే 5 ఇళ్లకు తాళం వేసి ఉన్నా మిగిలిన 4 ఇళ్ల జోలికి వెళ్లని దొండగులు భారీగా సొత్తు ఉన్న వైద్యుడి నివాసాన్నే చోరీకి ఎలా ఎంచుకోగలిగారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూస్తే ఒక 3 ఎంటర్ అవ్వడం జరిగింది. సో అన్నీ కూడా ప్రొఫెషనల్గా వాళ్ళు ఫేసెస్ కవర్ చేసుకోవడం, ఫింగర్ ప్రింట్స్ రాకుండా గ్లౌజ్ వేసుకోవడం, అన్నీ కూడా వాళ్ళ ఐడెంటిటీని క్లోజ్ చేసుకొని లోపలికి ఎంటర్ అయ్యారు. లాక్ బ్రేక్ చేశారు. స్మాల్ ఇంప్లిమెంట్తో ఉన్నటువంటి తాళంకి ఉన్నటువంటి ఆ లింక్ని ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో అది బ్రేక్ అయి ఉంది. సో ఇంట్లోకి వెళ్ళడం, అలాగే ఇవన్నీ కూడా బీరువాన్ని కూడా వీళ్ళు లైట్గా బ్రేక్ చేసి లోపలికి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. మేము దాదాపు ఒక 10 టీమ్స్ దీంట్లో ఫామ్ చేసాం ఆల్రెడీ. సో సీసీ ఫుటేజెస్, అలాగే ఎవరెవరు వచ్చారు, ఏంటి, దీనికి అవకాశం మొత్తం వీళ్ళు వెరిఫైడ్ అండ్ షూర్ ఉన్నటువంటి క్లూస్ని డెవలప్ చేస్తే మనం ఫైనల్గా అక్యూజన్ని పట్టుకుంటామనే హోప్ ఉంది మాకు. చోరీ జరిగిన ప్రాంతానికి సమీపంలో బుచ్చంపేట రహదారిలోని ఓ ఇంటి వద్ద పార్కింగ్ చేసిన పల్సర్ బైక్ అదే రోజు ఉదయం 4 నుంచి 5 గంటల సమయంలో అపహరించినట్లు తేలింది. నిందితులు చోరీ అనంతరం ఈ వాహనాన్ని తీసుకుని పరారై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు 10 పోలీసు బృందాలను నియమించినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. నేను రిక్వెస్ట్ చేసేది అందరిని ఏంటంటే, ఎప్పుడన్నా బయట వెళ్తున్నప్పుడు గోల్డ్ ఇలాంటివి పక్క ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్స్కి చెప్పడం, అలాగే ఇంత వాల్యుబుల్ గోల్డ్ ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా, అంటే బీరువా అనేది ఒక సేఫే కానీ బట్ దీన్ని బట్టి చూస్తే అన్సేఫ్ లాగా ఉంది.
సో వేరే ప్లేసెస్లో పెట్టడం, ఇళ్ళల్లో ఇంతంత గోల్డ్ 1 కిలో అలా పెట్టుకునే కాకుండా లాకర్లో పెట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే ఆ మినిమం యూసేజ్ కావాల్సినవి ఇంట్లో పెట్టుకుని రిమైనింగ్ ఇలాంటి ఇష్యూ జరిగినా కూడా, చిన్న దొంగతనాలు జరిగినా మనకి ఇమ్మీడియట్లీ రికవరీ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ డోంట్ కీప్ హ్యూజ్ అమౌంట్ అండ్ హ్యూజ్ గోల్డ్ జ్యువెలరీ ఇన్ హౌసెస్లో పెట్టుకోవద్దని చెప్తున్నాను. అలాగే లాకర్లు యూస్ చేసుకోండి.